ఏనా? ఏం పేరు మీ పేరు? నరసింహ ఏడుంటారు? మల్కాజ్ ఆనంద్ బాగ్ విష్ణుపురి కాలనీ. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఈ రాజశేఖర్ రెడ్డి. కార్పొరేటర్ ఎవరు? శ్రావణ్ కుమార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? మా ఏరియాలో శ్రావణ్ వచ్చినప్పటి నుండి అయితే డెవలప్మెంట్ బాగానే ఉంది. రోడ్లు గల్లీ గల్లీలో రోడ్లు గిట్ట మంచిగానే వేయించండు అన్న. అంటే జనరల్ గా కనిపిస్తుంటారా మీరు ఇక్కడ వస్తుంటారా? ఇప్పటికన్నా కూడా చేస్తూనే ఉన్నాడు. డ్రైనేజ్ ప్రాబ్లం డ్రైనేజ్ కానీ రోడ్లు ఒకప్పుడు అయితే ఏం లేకుండా, ఇప్పుడు గల్లీ గల్లీలో రోడ్డు సిమెంట్ రోడ్లు పర్ఫెక్ట్. ఇంతమంది కార్పొరేటర్లు వచ్చారు కానీ ఏ కార్పొరేటర్ చేయలేదు. అయితే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ కంప్లైంట్ ఇవ్వగానే, ఇప్పుడు నాది బీజేపీ, మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి వేసిపోతారు. చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెత్త ఎంత వేసినా, చెప్పులు పెట్టినా, ముగ్గులు వేసినా చెత్త మాత్రం అది ఎంతగానో పట్టించుకుంటాం. అంటే ఇక్కడ మార్పు ఎవరిలో రావాలి? మనలో రావాలా లేకపోతే ఆలలో రావాలా? పనులు చేపించుకోవాలి జిహెచ్ఎంసీలు రావాలి. అంటే మనం వేయొచ్చు ఎంత చెత్తనైనా. అది కాదు, బండ్లు వస్తున్నాయి, బండ్లలో మేము వేస్తాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నరసింహారెడ్డి గార్డెన్ అని ఉంది విష్ణుపురి కాలనీ, ఆడ ఎంత ముగ్గులు వేసినా ఎంత చేసినా కూరగాయలు ఇవి అమ్ముకుంటారు, ఆడ వదిలేసిపోతారు. చెత్త తెచ్చి ఆడేస్తారు. సిసి కెమెరా పెట్టినా కూడా అన్ని వేస్తారు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చిండ్రు, ఎన్నిసార్లు ముగ్గులు వేసిండ్రు, ఎన్నిసార్లు అది చేసిండ్రు, ఆయన చేస్తారు. నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర మెయిన్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటది? ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా. ఇప్పటికైతే నేను 71 లో వచ్చిన. అప్పుడు ఇదేంది ఇది ఉండే రైల్ క్వార్టర్స్. అప్పుడు బస్సులు 8:30 అంతవరకు ఉండే. కానీ ఇంతమంది కార్పొరేటర్లలో శ్రవణ్ కుమార్ చేసినంత డెవలప్మెంట్ ఆయన ఎవరు చేయలేదు. ఎనీ ట్యాంక్ బోర్డు కూడా